మండలంలోని అన్ని గ్రామాల రైతాంగానికి సాగునీరు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని పూర్తి చేసుకొని సంవత్సరం 2 నెలల్లోనే పూర్తి చేసి రైతాంగానికి ఆ రోజే 2018లో నీళ్ళు ఇచ్చినాం మేము. దాని తర్వాత ఇంకా కొంత ఆ రోజు ఏదైతే పిల్ల కాలువలు ఉన్నాయో అంటే ఫీల్డ్ కెనాల్స్ అంటారు, పొలాల్లోకి నీళ్లు పోవడానికి మెయిన్ కెనాల్స్ మాత్రమే ఆ రోజు పూర్తి చేయడం జరిగింది. దానిని కూడా పూర్తి చేయాలని చెప్పేసి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో మేము ప్రామిస్ తీసుకున్నాం. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడం మరి పోయిన 5 సంవత్సరాలలో ఎంత వరస్ట్గా వీళ్ళ పరిపాలన ఉండింది. రైతు ప్రభుత్వం అని చెప్పుకున్న వీళ్ళు ఒక్క రైతు కూడా కంట్లో నీళ్లు కూడా తుడసలేకపోయినారు. వీళ్ళు ఈరోజు మేమెంతో ఇష్టంతో కట్టుకున్న ప్రాజెక్ట్ ఇది. రైతులకు నీళ్లు రావాలి, రైతులు బాగుపడాలి ప్రతి రైతు అని చెప్పేసి ఈరోజు ఈ రిజర్వాయర్ చూస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఒక్క రూపాయి విదిలించిన పాపాన పోలే, కనీసం గ్రీసు కూడా ఇవ్వలేదు. ఇంజనీర్లు ఉన్నారు ఇప్పుడు, వాళ్ళు చెప్తా ఉన్నారు ఎక్కడే కానీ ఒక కేజీ గ్రీసు కూడా లేదు సార్ మాకు. ఎందుకంటే షట్టర్స్ దించాలన్నా ఎత్తాలన్నా గ్రీస్ అవసరం, దానికి తిప్పే రాడ్లు కూడా లేవు సరిగ్గా. వీళ్ళు కేవలం వాళ్ళ సులాభాల కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలనంతా భయపించి అధికారులను బెదిరించి పని చేసుకోవడం తప్ప ప్రజలకు మేలు చేద్దాం, రైతాంగానికి మేలు చేద్దామని ఎక్కడ కూడా కనపడదు. అందుకే ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినారు, కసితో ఓట్లేసి తన్ని ఇంటికి పంపించినారు. ఇంకా మళ్ళీ వీళ్ళు వస్తారని కూడా కలలు కనాకమని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీకి చెప్తా ఉన్నా. అందుకే మళ్ళీ ప్రజల అభిష్టం మేరకే మళ్ళీ ప్రభుత్వం ఏర్పడింది. ఏదైతే రైతాంగానికి అవసరమైన కార్యక్రమాలు ఉన్నాయో ముఖ్యంగా ఈ సిద్ధాపురం మన నియోజకవర్గంలో తెలుగంగ కానివ్వండి, ఎస్ఆర్బీసీ కింద కానివ్వండి, సో అన్నీ ముందు ప్రధానంగా రైతాంగం పైన దృష్టి పెడతామని నేను ఎలక్షన్ల ముందు కూడా చెప్పడం కూడా జరిగింది. సో దాంట్లో భాగంగానే మరి రైతులకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టుల కింద ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా అవన్నీ పరిష్కారం చేసే దాంట్లో భాగంగానే మరి మా ముఖ్యమంత్రి గారి ఆశయం కూడా రైతాంగం అంతా కూడా బాగుండాలని. సో ఈ సిద్ధాపురానికి సంబంధించి ప్రధానంగా చాలా పనులు ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. ఏదైతే ఏదైతే మెయిన్ కెనాల్స్ ఉన్నాయో మెయిన్ కెనాల్స్ కూడా పాడైపోయినాయి 5 సంవత్సరాలలో. అలాగే పాత ఫస్ట్ స్లూయిస్ ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా పనిచేయని పరిస్థితిలో ఉంది. ఇప్పుడే నేను అధికారులు ఇంజనీర్లతో కూడా మాట్లాడి ఏదైతే పాత స్లూయిస్ ఉందో ఇది కూడా కొత్తగా ఎస్టిమేషన్ చేయండి. అలాగే ఇక్కడ కేబుల్, ఎందుకంటే మనకి ఇది ఎత్తిపోతల పథకం కాబట్టి కేబుల్ సమస్య కూడా ప్రతిసారి వస్తూ ఉంది. ఈ కేబుల్ సమస్యతో పంపింగ్ చేయాల్సిన టైం, నీళ్ళు వచ్చిన పంపింగ్ చేయాల్సిన టైంలో పంపింగ్ కరెక్ట్గా మనం చేసుకోలేకపోతున్నాం. అందుకే అధికారులు ఎలివేటెడ్గా మనకంటే ఎలివేటెడ్ కరెంట్ లైన్ తీసుకొని వస్తే, అంటే అండర్ గ్రౌండ్ కేబుల్ కాకుండా ఎలివేటెడ్ తీసుకొస్తే మళ్ళీ ప్రాబ్లం ఉండని చెప్పేసి అధికారులు, ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫేస్ చేసినారు కాబట్టి సో ఎలివేటెడ్గా వస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అలాగే మెయింటైన్ చేయాలంటే కూడా సక్రమంగా వీళ్ళకు రోడ్లు కానీ ఫెసిలిటీస్ కానీ సరిగ్గా లేవు. సో ఎక్కడ పోవాలన్నా కూడా వర్షాలు పడినా కూడా కంప్లీట్గా, ఎందుకంటే సీపేజ్ వాటర్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ సమస్యలు ఇప్పుడు అన్నీ కూడా ఈ గారితో కూడా ఇప్పుడు చర్చించడం జరిగింది. జేఈ గారు కూడా ఉన్నారు. సో వీటికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా స్పష్టంగా ఎస్టిమేషన్స్ తయారు చేసేసి ఏదైతే మెయిన్ కెనాల్ మీద కూడా అన్ని షట్టర్ సిస్టమ్ ఏర్పాటు చేసేసి ఎక్కడ ఏ గ్రామానికి నీళ్లు వెళ్ళాలన్నా కూడా సో అక్కడి నుంచి ఈజీగా మనం నీళ్లు తీసుకుపోయేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు అధికారులకు కూడా. దాంతోపాటు ఏదైతే గతంలో మనము ఇంకా 5 గ్రామాలు వెంకటాపురం కానివ్వండి, కృష్ణాపురం, అమలాపురం, ఇందిరేశ్వరం, శ్రీపతిరావుపేట, సో వీటికి కూడా మేము సిద్ధాపురం నుంచి నీళ్ళు ఇస్తామని చెప్పేసి మేము ప్రామిస్ చేసినాం గతంలోనే. యాక్చువల్గా గతంలోనే ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు దీని ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ రోజు మనం మాట తీసుకున్నాం.
దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ కూడా ఆ రోజు 14-15 కోట్లకు మనం పంపించడం కూడా జరిగింది. సో అవన్నీ టెండర్లు వచ్చే దశలో ఎలక్షన్ రావడం ఆగిపోయినాయి. ఈ మహానుభావులు కూడా మేము కూడా చేస్తామని చెప్పారు, ఎక్కడ చేయలేదు. సో ఏదైతే ఆ 5 గ్రామాలకు కూడా దాదాపు 5-6 వేల ఎకరాల పొలం కూడా అది నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది సిద్ధాపురం నుంచి. కాబట్టి సో అది కూడా ఎస్టిమేషన్స్ మళ్ళీ తయారు చేయమని చెప్పినాం. సిద్ధాపురం కింద ఇక మీదట నేను అధికారులను కూడా కోరింది ఏంటంటే, హడావిడిగా మనం ఏమి ఎస్టిమేషన్స్ చేయాల్సిన ఏం పని లేదు. పూర్తిగా గ్రామాలలో రైతులను పెట్టుకొని ఈ కెనాల్ సమ్మడి తిరిగి వాళ్ళకి ఎక్కడెక్కడ ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఎందుకంటే ఇప్పుడు అందరికీ 5-6 ఇయర్స్లో ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఇట్లా అధికారులకు కానీ ఎక్కడెక్కడ మనకు దీంట్లో ఉన్న తప్పులన్నీ కూడా తేలడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పర్ఫెక్షన్గా చేసుకోవాలనే ఉద్దేశంతోనే సో ఈరోజు అధికారులతో సహా మనం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా తయారు చేయమని చెప్పాము. సో తప్పకుండా ఈ ఆత్మకూరు మండలంలో ఉన్న సిద్ధాపురం కింద ఏదైతే పొలం ఉందో దాదాపు 23,000 ఎకరాలు, ఈ 23,000 ఎకరాలు ఎక్కడ కూడా అడిషనల్గా మళ్ళీ ఒక 5-6 వేల ఎకరాలు అంటే దగ్గర 30,000 ఎకరాలు దీనికి నీళ్లు కావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఏ విధంగా అయితే పర్ఫెక్షన్గా మనం తీసుకొస్తామో అన్ని విధాలుగా తీసుకొచ్చేసి రైతాంగం చివరి ఆయకట్టు ఏదో ఒక అర్ధెకరం ఉండని, పావెకరం ఉండని, ఎకరం ఉండని అందరికి కూడా ఇబ్బంది లేకుండా రైతులు గ్రామాలు గొడవ పడకుండా, గతంలో కూడా ఆ ఇబ్బందులు కూడా మనం ఫేస్ చేసినాం. ఒక గ్రామంలో ఒక గ్రామానికి నీళ్లు పోవడానికి రైతులతో కూడా కొంత ఇబ్బంది పడినాం. సో అప్పుడు నేను పర్సనల్గా కూడా కెనాల్ సమ్మడి తిరిగి రైతులకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి నచ్చ చెప్పుకొని చేయడం కూడా జరిగింది. సో ఇవన్నీ మళ్ళీ ఉండకూడదంటే రైతులు కానీ, ఎందుకంటే ప్రతి రైతు నా చేను ముందు వారాలని తాపత్రయపడడంలో తప్పు లేదు. కానీ ఇట్లాంటి సమస్యలు లేకుండా వన్స్ ఫర్ ఆల్ పర్మనెంట్గా రైతులకు పద్ధతిగా నీళ్లు పారించేదానికి ఖచ్చితంగా అధికారులతో కలిసి ఆయన సో కలిసి దీన్ని పర్ఫెక్షన్ తీసుకొని వచ్చి రైతులకంతా కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఒకసారి వీడియో తీసుకుంటే మీరు బాగుంటుంది. ఇది అసలు ప్రాజెక్ట్ మాదిరి ఉందా? ఎవడన్నా ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉందని ఆ రోడ్లో పోయేవాడు కానీ ఇక్కడ రైతులు కూడా అదే మా సిద్ధాపురం ఏడుందని చూసే పరిస్థితి ఉంది. ఎట్లా జంగిల్ పెరిగిపోయింది చూడండి. వాస్తవంగా ఆ రోజు నేను ఈ రిజర్వాయర్ వస్తే ఇక్కడ రైతులకు ఉపయోగపడుతుంది నీళ్లు, దీని ద్వారా సాగునీరు టూరిజం కింద డెవలప్ చేయాలని చెప్పేసి ఆ రోజు కింద మనం ఒక 18 ఎకరాలు అలాట్ చేయించేసుకొని ఎన్టీ రామారావు గారు, మా తండ్రి గారు బుడ్డా వెంగళరెడ్డి గారు ఈ ప్రాజెక్టు పేరు పెట్టడం జరిగింది. ఈ ఇద్దరి పేరిట ఒక శృతివనం ఇక్కడ ఏర్పాటు చేసేసి టూరిజం కూడా దీన్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఆ రోజు అన్ని ప్రపోజల్స్ కూడా మేము సిద్ధం చేసుకున్నాం. సో ఏమైపోయినాయి ఈరోజు 5 సంవత్సరాల్లో టూరిజం డెవలప్మెంట్ అయితే రిజర్వాయర్ కింద పొలాల్లో రైతాంగం బాగుపడుతుంది. టూరిజం డెవలప్ అయితే ఒక 4 ఉద్యోగాలు వస్తాయి పిల్లలకి, అవునా, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందని చెప్పేసి ఆ రోజు మేము ఎన్నో కళలు కానీ ఇవన్నీ తయారు చేసుకుంటే 5 సంవత్సరాల్లో సర్వనాశనం చేసి పెట్టారు. కేవలం ఎంతసేపు ఉన్న అధికారం, అహంకారం. అందుకే ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు. గతంలో ఎప్పుడూ లేనటువంటి తీర్పిచ్చినారు. ఈరోజు మేము దాన్ని బాధ్యతగా స్వీకరించినాం. వాళ్ళ మాదిరి మా పరిపాలన ఉండదు. ఖచ్చితంగా రైతులకు కానీ, ప్రజలకు కానీ, యువతకు కానీ వాళ్ళ ఆశల మేరకే మేము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తప్పకుండా ప్రజల ఆశయాల మేరకే మేము పరిపాలన సాగిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.